హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. పాకిస్తాన్ పిఎం ఈరోజు ఇండియాకు థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. మన శాటిలైట్స్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయనే నిదర్శనం ఈ ఉదారతను చూస్తే తెలుస్తూ ఉంది. శాటిలైట్స్లో ముందుగానే తెలియడం వల్ల ఫ్లడ్స్ వస్తాయి, హెవీ రెయిన్స్ వస్తాయి అనే విషయం అది ఫోన్ చేసి భారత్ వెదర్ ఫోర్కాస్టింగ్ టీమ్ వీళ్ళు కాల్ చేసి పాకిస్తాన్ వాళ్ళను అలర్ట్ చేయడం జరిగింది. 150,000 మంది సురక్షితంగా ఈరోజు బ్రతికుండారంటే అది భారత్ వల్లనే సాధ్యమైంది. ఇండియా చేసిన ఈ ఉదారతకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. అదే మన వాళ్ళు అనుకోకుండా ఈ ఇండస్ట్రీకి గేట్స్ ఓపెన్ చేసేసి ఉంటే వాళ్ళకి చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది. అటువంటి జరగకోకుండా ఈరోజు ఏ సిటిజన్స్ అయినా సరే ఎవరైనా మనుషులే అనే విలువలతో కూడిన భారతదేశం కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి కాల్ చేసి చెప్పడం జరిగింది. భారీ వర్షపాతం నమోదైనప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటి మయమైపోయాయి. కంప్లీట్ ఒక మనిషి మునిగిపోయేంత వాటర్ రావడం జరిగింది. మనకైతే ఎట్లయితే పంజాబ్ ఉందో అట్లనే పాకిస్తాన్లో కూడా పంజాబ్ అనే ప్లేస్లో మొత్తం మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే ప్రాణ నష్టం లేదు, ఎందుకంటే ముందే అలర్ట్ చేసి మన ఇండియన్స్ చెప్పడం వల్ల వారికి ప్రాణ నష్టం అనేది ఈరోజు జరగలేదు. మోడీజీ మీరు కాపాడారు పాకిస్తాన్ని అని ఈరోజు చాలా మంది మోడీజీ గారి పైన థ్యాంక్ యూ ఇండియా అని ఈరోజు పాకిస్తాన్ మొత్తము కూడా అనడం జరుగుతూ ఉంది. ఇదివరకే పెహల్గామ్ అటాక్ చేసినా కూడా మన వాళ్ళు మాత్రం అక్కడ సిటిజన్స్కు అక్కడ ఉన్న ప్రజల మీద కక్షను తీర్చుకోలేదు. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి ఈరోజు ప్రాణాన్ని దానం చేసిందని చెప్పుకోవచ్చు, ప్రాణదాతగా నిలిచింది. గతంలో పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో టెర్రర్ అటాక్స్ చేసినప్పటికీ అక్కడున్న ప్రజలపైన మాత్రం ఎప్పుడూ ఇండియా కక్ష సాధింపులకు దిగలేదు. ప్రజలంతా కూడా ఈరోజు ప్రాణానికి ఎంత విలువిస్తుంది ఇండియా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనే విషయాన్ని ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుకోవడం అనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. పొరుగు దేశం పాకిస్తాన్ శత్రు దేశం అయినప్పటికీ మనం మాత్రం ఆ శత్రువులాగా ట్రీట్ చేయలేదు ఇంతవరకు. ఎప్పుడు భారతదేశం పైన ఒక కన్ను వేసి ఉన్న పాకిస్తాన్ ఎప్పుడు వాళ్ళు శత్రువులుగానే మనల్ని ట్రీట్ చేశారు. కానీ ఈరోజు మాత్రం ఇండస్ట్రీకి ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ ఫ్లడ్స్ను ముందుగానే చెప్పి వారి చాలా మంది ప్రాణాలని కాపాడింది భారతదేశం. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.